మన పార్లమెంట్ను ఉద్దేశించి ఒక ముఖ్య నేత ప్రసంగించబోతున్నారు. ఇక్కడికి ఎవరు వస్తున్నారో తెలుసా? నరేంద్ర మోడీ. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, రష్యా తర్వాత ఇండియాకు అంతటి నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్ ప్రధాని. ఆయన మరో మాట కూడా అన్నారు, ఇండియా ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని. నెతన్యాహు ఈ మాటలే గ్లోబల్ డిబేట్కు కేర్ ఆఫ్గా నిలిచాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకుంటున్న వేళ మోడీ టెల్ అవీవ్ పర్యటనకు సిద్ధం కావడం ఉత్కంఠ రేపుతోంది. ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. కామన్ ఎనిమీలకు చెక్ పెట్టే వ్యూహాలు ఉన్నాయి. ఇంతకు మోడీ ఇజ్రాయెల్ పర్యటన అజెండా ఏంటి? ప్రధాని మోడీ రాకను నెతన్యాహు గేమ్ చేంజర్గా ఎందుకు చూస్తున్నారు? లెట్స్ వాచ్. మోడీ టెల్ అవీవ్ టూర్ ఫిక్స్. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు. ఇండియాను పవర్ఫుల్ కంట్రీగా కీర్తించిన ఇజ్రాయెల్ ప్రధాని మోడీ రాకని గేమ్ చేంజర్ గా ఎందుకు చూస్తున్నారు? ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన గురించి నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇవి. అమెరికన్ యూత్ సంస్థల అధ్యక్షులతో భేటీ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని మోడీ పర్యటన వివరాలను తొలిసారిగా మీడియాకు బహిర్గతం చేశారు. మన సెనెట్ ను ఉద్దేశించి ఒక ముఖ్య నేత ప్రసంగించబోతున్నారు. ఇక్కడికి ఎవరొస్తున్నారో తెలుసా? నరేంద్ర మోడీ అంటూ ప్రధాని పర్యటనను అధికారికంగా ప్రకటించారు. అప్పుడే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఇండియాతో మన బంధం గొప్పది, అన్ని రంగాల్లో సహకారంపై విస్తృత స్థాయిలో ప్రధాని మోడీతో చర్చించబోతున్నా. మీరిప్పుడొకటి తెలుసుకోవాలి, భారత్ ఏ రకంగానూ చిన్న దేశం కాదు. వాళ్ళ జనాభా ఏకంగా 140 కోట్లు. భారత్ ఇప్పుడు శక్తివంతమైన పరపతి గల దేశంగా ఎదుగుతోంది అని అన్నారు. 2017 జూలైలో మోడీ ఇజ్రాయెల్లో పర్యటించి యూదు దేశంలో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. మళ్లీ 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్లో మోడీ పర్యటించబోతున్నారు. కానీ ఈ పర్యటనను నెతన్యాహు గేమ్ చేంజింగ్ గా ఎందుకు చూస్తున్నారు? ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్న ఉద్రిక్తకర పరిస్థితుల్లోనే మోడీ టెల్ అవీవ్ వెళ్లడానికి రీజన్ ఏంటి? ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మోడీ టెల్ అవీవ్ పర్యటన ఆ దేశానికి గేమ్ చేంజరే. గతంలో కేవలం అత్యధిక జనాభా ఉన్న ఒక మార్కెట్ గా మాత్రమే చూడబడిన ఇండియా ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యూహాత్మక శక్తిగా ఎదిగిందని నెతన్యాహు అంగీకరించారు. ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి మోడీ ప్రసంగించబోతూ ఉండడం ఇరు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన మైత్రికి నిదర్శనంగా విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ భారత్ వంటి దేశం అండగా ఉండడం ఇజ్రాయెల్ కు అత్యంత కీలకం. అందుకే భారత్ ను ఎనార్మస్లీ పాపులర్ అని నెతన్యాహు కొనియాడారనేది విశ్లేషకుల మాట. భారత్ కూడా పాలస్తీనాకు మద్దతు ఇస్తూనే ఇజ్రాయెల్ తో డీహైఫనేషన్ విధానాన్ని పాటిస్తోంది. అంటే ఒక దేశంతో సంబంధాల కోసం మరో దేశంతో మైత్రిని వదులుకోకుండా రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఈ పర్యటన ద్వారా స్పష్టమవుతుంది. ఇక ఈ పర్యటనను భారత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా వ్యూహాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పాకిస్తాన్, టోకీ వంటి శత్రువులకు చెక్ పెట్టే స్ట్రాటజీలు తెరపైకొస్తాయి. భారత్ కు రక్షణ పరికరాలు సరఫరా చేసే దేశాలు రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. అధునాతన డ్రోన్లు, బరాకే ఇటువంటి క్షిపణి వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంలో ఈ పర్యటన కొత్త పుంతలు తొక్కనుంది. అలాగే ఆహార భద్రత, వ్యవసాయ రంగంలో నీటి యాజమాన్యం, డ్రిప్ ఇరిగేషన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇండియాకు ఎంతో అవసరం. ఈ పర్యటనలో వ్యవసాయ రంగంపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రధాని ఈ పర్యటనలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పై గత నవంబర్లోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇజ్రాయెల్ పర్యటనలో అంగీకారం కుదిరింది. ఇటీవల మోడీ సర్కార్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై పూర్తిగా ఫోకస్ చేసుకుంది. ఇదే ఊపులో ఇజ్రాయెల్తోనూ డీల్ ఫిక్స్ చేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ పర్యటన అసలు లక్ష్యం అదొక్కటే కాదు, పశ్చిమాసియాలో పవర్ స్ట్రాటజీలు చేయడం కూడా. ఎందుకంటే ఈ రెండు దేశాల శత్రువులు చేతులు కలుపుతున్నారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, టోకీ, అజర్బైజాన్ కలిసి ఒక ప్రత్యేక కూటమిగా ఏర్పడి కశ్మీర్ వంటి అంశాల్లో భారత్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి. దీనికి ప్రతిగా భారత్ టర్కీకి వ్యతిరేకంగా ఉన్న గ్రీస్, సైప్రస్, ఇజ్రాయెల్తో సంబంధాలను పెంచుకుంటోంది. గ్రీస్, సైప్రస్, ఇజ్రాయెళ్లతో కలిసి భారత్ ఒక కొత్త కూటమి ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇది టోకీకి అతి పెద్ద దౌత్యపరమైన ఎదురుదెబ్బ కానుంది. పాకిస్తాన్కు టోకీ అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ నౌకల్ని సరఫరా చేస్తోంది. నెతన్యాహుతో మోడీ చర్చల్లో ప్రధానంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ, క్షిపణి రక్షణ వ్యవస్థల గురించి చర్చలు జరగనున్నాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ పొందే అత్యాధునిక నిఘా టెక్నాలజీ పాకిస్తాన్ సరిహద్దులో చొరబాటును అడ్డుకోవడానికి కీలకం కానుంది. టోకీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ముస్లిం ప్రపంచానికి నాయకుడిగా ఎదగాలని చూస్తూ తరచూ పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ ఉంటారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన ద్వారా భారత్ తన
జాతీయ ప్రయోజనాల కోసం మతపరమైన కూటములతో సంబంధం లేకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాలకే ప్రాధాన్యమిస్తుందని ప్రపంచానికి క్లియర్ కట్ మెసేజ్ పంపినట్లవుతుంది. ఈ పర్యటనలో మరో కీలక అంశం ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఈ ఆర్థిక కారిడార్లో ఇజ్రాయెల్ కీలక భాగస్వామిగా ఉంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే టర్కీ మీదుగా జరిగే వాణిజ్య మార్గాలకు మంచి ప్రత్యామ్నాయం దొరుకుతుంది. ఇది టర్కీ ఆర్థిక ప్రభావానికి చెక్ పెడుతుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ తన భౌగోళిక ఉనికిని అడ్డు పెట్టుకుని భారత్ను మధ్య ఆసియా, యూరోప్ దేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటోంది. ఐమెక్ ద్వారా భారత్ ఇప్పుడు పాకిస్తాన్తో సంబంధం లేకుండా నేరుగా సముద్ర మార్గం ద్వారా యుఏఈకి, అక్కడి నుండి రైలు మార్గంలో ఇజ్రాయెల్ మీదుగా యూరోప్కు చేరుకోవచ్చు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ పోటీగా నిలుస్తుంది కూడా. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఐమెక్ వైపు మొగ్గు చూపడం వల్ల పాకిస్తాన్కు వచ్చే పెట్టుబడులు తగ్గిపోతాయి. గతంలో ఎర్డోగాన్ టర్కీ లేకుండా ఏ కారిడార్ సాధ్యం కాదు అని సవాలు విసిరాడు. కానీ ఐఎంఈసీ ఆ దేశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. యూరోప్కు వెళ్లే వస్తువులకు టర్కీ ప్రధాన ద్వారంగా ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని గ్రీస్లోని పిరయస్ పోర్ట్, ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్ భర్తీ చేస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్, టర్కీ కలిసి భారత్కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలను ఏకం చేయాలని చూస్తున్నాయి. ఆ కుట్రలకు ఐమెక్ చెక్ పెడుతుంది. ఐమెక్ ద్వారా సౌదీ అరేబియా, యుఏఈ వంటి శక్తివంతమైన ఇస్లామిక్ దేశాలు భారత్, ఇజ్రాయెల్తో ఆర్థికంగా విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్నాయి. దీనివల్ల పాకిస్తాన్ చెప్పే మతపరమైన వాదనల కంటే ఆర్థిక ప్రయోజనాలకే అరబ్ దేశాలు ప్రాధాన్యమిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన వెనుక చాలా పెద్ద లక్ష్యాలే ఉన్నాయి. భారత్ను ఆర్థికంగా తిరుగులేని స్థానంలో నిలబెట్టడంతో పాటు కామన్ ఎనిమీలకు చెక్ పెట్టే లక్ష్యాలతోనే ఈ పర్యటన ఉండబోతోంది. భారత్, ఇజ్రాయెల్ వేరువేరు కావచ్చు, కానీ రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, శత్రువులు ఒక్కరే. అవి మతోన్మాద ఇస్లామిక్ ఉగ్రదేశాలే. సో ఇది కేవలం ఒక దౌత్యపరమైన పర్యటన కాదు, అంతకు మించి.